ఈ వీడియోలో మీకు నాగార్జున సాగర్ ఫుల్ వీడియో చూపిస్తా, లాస్ట్ రోజు తప్పకుండా చూడండి. ఇంకా 18 సంవత్సరాల తర్వాత అయితే ఈ సంవత్సరం జూలై నెలలో వచ్చేసి నాగార్జున సాగర్ కున్న 26 గేట్లు అయితే ఎత్తారు. ఇంకా ఈ వీడియో అయితే ఆగస్టు 2కి రికార్డింగ్ చేశాను నేను. ఇంకా నేను సాగర్ కు వచ్చిన నెక్స్ట్ డే అయితే ఇంకా సాగర్ గేట్లు అన్ని మూసేశారు ఆగస్టు 3కి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తితే ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తా చూడండి. అలాగే డ్యామ్ వెనక కూడా బ్యాక్ వాటర్ లో వాటర్ ఎండ్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా లాస్ట్ రోజు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఈస్ నషీర్ ఫ్రమ్ నషీర్ లైఫ్ స్టైల్. ఇంకా నేనైతే చిన్నప్పటి నుంచి అయితే నాగార్జున సాగర్ ఒక 3 టైమ్స్ వెళ్ళా గానీ ఇంకా వెళ్ళిన 3 సార్లు కూడా డ్యామ్ గేట్లు అయితే క్లోజ్ లోనే ఉన్నాయి, ఇప్పుడైతే ఓపెన్ అయితే లేవు. ఇంకా ఈ సంవత్సరం గేట్లు ఎత్తారు కాబట్టి ఎలా అయినా చూడడానికి వెళ్ళాలని నేను మా ఫ్రెండ్ అనుకున్నాము. సో అనుకున్నట్టు ఎర్లీ మార్నింగ్ 5:20 ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మాకు నాగార్జున సాగర్ వచ్చేసి దగ్గర 98 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మేము వెళ్లే రూట్ వచ్చేసి ఆంధ్ర రూట్. మా ఊరు నుంచి దాచిపల్లి నుంచి మాచర్ల నుంచి నాగార్జున సాగర్. ఇంకా తెలంగాణ సైడ్ నుంచి వెళ్తే మా ఊరు నుంచి మిర్యాలగూడ నుంచి హాలియా నుంచి నాగార్జున సాగర్. సో ఫైనల్ గా మేమైతే మట్టపల్లి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చేసి తెలంగాణకి అలాగే ఆంధ్రాకి మధ్యలో అయితే ఉంటది. సగం బ్రిడ్జ్ ఏమో ఆంధ్ర, సగం బ్రిడ్జ్ ఏమో తెలంగాణ. ఇంకా ఇప్పుడు బ్రిడ్జ్ కింద వాటర్ చూస్తున్నారు కదా, ఇది నాగార్జున సాగర్ వాటర్. సో నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తారు కాబట్టి వాటర్ అయితే చాలా ఉన్నాయి కృష్ణా రివర్ లో. ఇంకా ఈ రివర్ వాటర్ వచ్చేసి నెక్స్ట్ అయితే పులిచింతల డ్యామ్ దగ్గరికి వెళ్తాయి. ఇంకా పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు అయితే అక్కడ నుంచి డైరెక్ట్ గా అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాయి వాటర్ అన్ని. ఇంకా ప్రకాశం బ్యారేజ్ గేట్లు అయితే డైరెక్ట్ గా సముద్రం కలిసిపోతాయి వాటర్ అన్ని. సో ఫైనల్ గా అయితే నాగార్జున సాగర్ అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 7:35 అయితే అవుతుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ట్రిప్ 2 అయితే 0 చేశాను. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి 91 కిలోమీటర్స్ వచ్చింది. అలాగే టైం వచ్చేసి 1 hour 42 minutes అయితే పట్టింది. ఇంకా దూరం నుంచి డ్యామ్ వ్యూ ఎలా కానుస్తుందో చూడండి. ఇది వచ్చేసి ఆంధ్ర సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదేమో తెలంగాణ సైడ్. ఇంకా బ్రిడ్జ్ పై నుంచి అయితే వాటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఫస్ట్ మేమైతే ఆంధ్ర సైడ్ నుంచి చూద్దామని ఫస్ట్ అయితే ఆంధ్ర సైడ్ అయితే వచ్చాము. మీరు కొంచెం క్లారిటీ చూస్తే మనకైతే డ్యామ్ ముందు అయితే రెయిన్బో అయితే కానొస్తుంది. ఇంకా మనకైతే ఆంధ్ర సైడ్ నుంచి చూడడానికి డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉంటది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఇది. ఇంకా దీన్ని వచ్చేసి నాగార్జున సాగర్ జవహర్ కెనాల్ కూడా అంటారు. ఇంకా ఈ కెనాల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ల్యాండ్ అయితే వాటర్ అయితే సప్లై చేస్తుంది. అలాగే ఈ కెనాల్ పైన ఉన్న ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ అయితే 3x30 అంటే 90 megawatts కరెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే సప్లై చేస్తుంది. ఇంకా ఆ కెనాల్ రోడ్ స్ట్రైట్ గా పైకి వస్తే మనం అయితే ఆంధ్ర సైడ్ అయితే వచ్చేసాము. ఇంకా మనం ఆంధ్ర సైడ్ పైకి వెళ్తున్నప్పుడు మనకి డ్యామ్ పైన నాగార్జున సాగర్ రైట్ తెర్తి డ్యామ్ అని రాస్తుంటది ఒక దగ్గర. సో ఫైనల్ గా మనం అయితే ఆంధ్ర సైడ్ ఉన్న డ్యామ్ గేట్ ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా మనం అయితే ఇంత దూరం వచ్చే డ్యామ్ పైకి అయితే వెళ్ళలేము. డ్యామ్ పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే కావాలి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుల కోసం మనకైతే రైట్ సైడ్ అయితే మనకైతే పుష్కర గాడ్ అయితే కానొస్తుంది. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనే గేట్లకి అయితే తాళం వేశారు ఎవరు వెళ్ళకుండా. ఇంకా మన వ్యూవర్స్ కి బ్యాక్ వాటర్ అలాగే ఏపీ లాంచ్ స్టేషన్ చూపిద్దామని అయితే గేట్ అయితే దూకి సైడ్ అయితే వచ్చాను. ఇంకా వీడియోలో మీకు లాంచ్లు కానొస్తున్నాయి కదా, అదే ఏపీ లాంచ్ స్టేషన్. ఇంకా ఇప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి లాంచ్లు అయితే వేయట్లేదు, క్లోజ్ చేసేసారు. ఇంక ఇప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి డ్యామ్ బ్యాక్ వాటర్ ఎలా కానొస్తాయో చూడండి. ఇంకా ఏపీ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇంకొంచెం ముందరకైతే వచ్చాయి, ఇంకొంచెం బెటర్గా చూపిద్దాను బ్యాక్ వాటర్ని. సో ఫైనల్ గా ఆంధ్ర సైడ్ అయితే మొత్తం చూపించాను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా తెలంగాణ సైడ్ అయితే వెళ్దాము. ఇంకా ఆంధ్ర సైడ్ నుంచి డ్యామ్ వ్యూ చూడడానికి అయితే ఇలా ఉంటది. ఇంకా ఆంధ్ర నుండి తెలంగాణ వెళ్ళేటప్పుడైతే రోడ్డు మొత్తం డౌన్ ఉంటది. ఇంకా కొంచెం పెట్రోల్ సేవ్ చేద్దాం బైక్ ఇంజన్ అయితే ఆఫ్ చేసాము. దగ్గర 3 kilometers అయితే వెళ్ళాము. అట్లాగే ఇంకా ఫైనల్ గా అయితే బ్రిడ్జ్ దాటేసి ఇంకా తెలంగాణ సైడ్ అయితే వచ్చాము ఆంధ్ర నుంచి. ఇంకా మన తెలంగాణ సైడ్ నుంచి దగ్గర నుంచి డ్యామ్ చూస్తే మాత్రం మస్తు ఉంది అసలు చూడటానికి.
ఇంకా అక్కడ నుంచి మన తెలంగాణ డ్యామ్ గేట్ ఎంట్రీ దగ్గరికి వచ్చాము. ఇంకా డ్యామ్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇంకా బయట నుంచి చూపిస్తున్నాను మీకైతే. సో ఇక్కడైతే మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అని ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వీడియో అయితే వస్తుంది. మరి ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బై బై అండ్ సీ యూ.